మధ్య కాలంలో జీవిత ఖర్చులు పెరిగిపోవడంతో చాలా మంది నెల జీతంతో సరిపెట్టుకోవడం చాలా కష్టంగా మారింది. అందుకే తక్కువ ఆదాయం ఉన్నవారు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుంటున్నారు. థింక్ 360 ఏఐ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం నెలకు 50,000 కంటే తక్కువగా సంపాదించే వారిలో 93% మంది తమ రోజువారీ ఖర్చులు, అత్యవసర అవసరాలు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డుల మీదే ఆధారపడుతున్నారు. ఒక ఉద్యోగం కాకుండా స్వంతంగా చిన్న బిజినెస్లు, సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్న స్వయం ఉపాధి పొందిన వ్యక్తుల విషయంలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్గంలో 85% మంది క్రెడిట్ కార్డుల వాడకాన్ని ఎక్కువగా చేస్తున్నట్టు అదే నివేదికలో వెల్లడించారు. ఈ వ్యక్తులకు స్థిర ఆదాయం లేకపోయినా అవసరాలను తీర్చుకోవడానికి వారు కార్డు రుణాలను ఆశ్రయిస్తున్నారు. ఇంతకీ క్రెడిట్ కార్డులు మాత్రమే కాదు, ఇప్పుడు బై నౌ పే లెటర్ అనే సేవల వైపు కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీని అర్థం ఇప్పుడే వస్తువు లేదా సేవ కొనుగోలు చేసుకుని దాని చెల్లింపును తర్వాత విడతలుగా చేయగలిగే వెసులుబాటు. స్వయం ఉపాధి పొందిన వారిలో 20% మంది, ఉద్యోగుల్లో 15% మంది బిఎన్పిఎల్ సేవలను వినియోగిస్తున్నారు. ఇది వారి తక్షణ అవసరాలను తీరుస్తూ చెల్లింపులకు కొంత గడువిస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ రకమైన డిజిటల్ ఫైనాన్స్ సాధనాలు, క్రెడిట్ కార్డులు, బిఎన్పిఎల్ వంటివి ఎలాగైనా అవసరంగా మారిపోయాయని థింక్ 360.ai వ్యవస్థాపకుడు CEO అమిత్ దాస్ తెలిపారు. ఉద్యోగాలు చేసేవారు, నిపుణులు మాత్రమే కాకుండా రోజువారీ వేతనదారులు, డెలివరీ పార్ట్ టైం జాబ్ చేసే గిగ్ వర్కర్లు కూడా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు వీటిని వినియోగిస్తున్నారు. డబ్బు తక్షణ అవసరాన్ని లాభించాలంటే ఇదే సులభమైన మార్గంగా మారింది. ఈ డిజిటల్ రుణ వ్యవస్థలు బాగా విస్తరిస్తున్నాయి. ప్రత్యేకంగా ఫిన్టెక్ కంపెనీలు అంటే ఆర్థిక సేవల కోసం సాంకేతికతను ఉపయోగించే స్టార్టప్లు డిజిటల్ రుణాల రంగంలో ఒక రకమైన విప్లవమే తీసుకొచ్చాయి. 2023లో మాత్రమే ఈ ఫిన్టెక్ సంస్థలు మొత్తం 92,000 కోట్లకు పైగా వ్యక్తిగత రుణాలను ఇచ్చాయి. ఈ మొత్తానికి 76% కొత్త రుణాలే కావడం గమనార్హం. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగా అందుబాటులోకి వచ్చే, తక్కువ వడ్డీ ఉండే తక్షణ రుణాలైన షార్ట్ టర్మ్ డిజిటల్ లోన్ల వైపు మక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డులు, బిఎన్పిఎల్ వంటి డిజిటల్ వనరుల మీద మరింతగా ఆధారపడుతున్నారు. నెలవారీ ఆదాయం తక్కువగా ఉన్న జీవన స్థాయిని కాపాడుకోవాలంటే ఈ రకమైన సదుపాయాలు ఇప్పుడు తక్కువ వడ్డీతో అందుబాటులోకి రావడం ప్రజల ఆసక్తి పెరిగింది. అయితే దీని వెనుక ఉన్న రిస్కులు, రుణభారం వంటి అంశాలను కూడా ప్రజలు అర్థం చేసుకోవడం అవసరం.